కర్ణాటకలోని కొడగు డిస్టిక్ లో బసవనహల్లి అనే ఊర్లో సురేష్ అనే వ్యక్తి ఉండేవాడు. 2020 డిసెంబర్లో అతని భార్య అయిన మల్లిగే కనబడట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు రాసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి అతన్ని పంపించేశారు. ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత పోలీసులకి బెట్టరపాడు అనే విలేజ్ దగ్గరలో ఒక స్కెలిటన్ దొరికింది. ఆ స్కెలిటన్ పైన ఉన్న బట్టలు చూస్తే అమ్మాయిది అని అర్థమవుతుంది. మల్లిగేకి వేరే వాళ్ళతో అఫైర్ ఉందని అది తెలిసి సురేషే మల్లిగేని చంపేశాడు అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేశారు. అది కూడా DNA రిపోర్ట్స్ రాకముందే సబ్మిట్ చేశారు. కోర్టు అతనికి శిక్ష వేసింది. DNA టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో తెలియదు ఏంటంటే అది మల్లిగే స్కెలిటన్ కాదు ఎవరిదో అని చెప్పి DNA మిస్ మ్యాచ్ అయింది. సో ఆ పాయింట్ మీద సురేష్ బెయిల్తో బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అమాయకుడిని, నన్ను వదిలేండి అని చెప్పి కోర్టుకి పిటిషన్ కూడా పెట్టుకున్నాడు. కానీ కోర్టు దానికి రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా మల్లిగే వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వాళ్ళని కోర్టుకు పిలిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే మల్లిగే చనిపోలేదని, బ్రతికే ఉందని, కానీ ఎక్కడ ఉందో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా 2022లో జరిగింది. కట్ చేస్తే April 2, 2025 సురేష్ ఫ్రెండ్ ఒక ఆయన ఎక్కడో తింటూ ఉండగా అక్కడే హోటల్లో ఒక పక్కన మల్లిగే ఎవరో అబ్బాయితో తింటూ ఉండడం చూశాడు. ఆ విషయం సురేష్ చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత మల్లిగేని కోర్టులో సబ్మిట్ చేశాడు. అప్పుడు మల్లిగే చెప్పింది వింటే అందరికీ షాక్ అవుతుంది. నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితోనే నేను వెళ్ళిపోయాను అని చెప్పి చెప్పింది. బసవనహల్లికి దగ్గరలో శెట్టిహల్లి అనే ఊర్లోనే తను ఉంటుందంట. ఇది బసవనహల్లి నుంచి కేవలం 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే పోలీసులు 20-30 కిలోమీటర్ల దూరం కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా సురేష్ అనే అమాయకు మీద నింద మోపి 1.5 years జైల్లో వేశారు. జడ్జ్ మళ్ళీ తీర్పు ఇచ్చారు. ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి April 17న ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తోటి స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలని చెప్పి జడ్జ్ పోలీసులకి తీర్పిచ్చారు. చూద్దాం ఈ April 17కి ఏమవుతుందో. సురేష్ కి ఈసారైనా న్యాయం జరగాలని చెప్పి అందరం ప్రే చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి.